మరణం గురించి ఎందుకు చెప్తున్నా నేను ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ప్రకాష్ గంటేల. ఆల్రెడీ 6 నెలల క్రిందట ప్రవీణ్ పగడాల. ఇద్దరి పేర్లు నేను గమనించాను, ఎంత దగ్గరగా ఉండే చూడండి. ప్రవీణ్ పగడాల, ప్రకాష్ గంటేల. ఫస్ట్లో లాస్ట్లో లా. నాకు ఆశ్చర్యమైంది నిజంగా. భక్తులు ఎంత చక్కగా ఉంటారు. గొప్ప గొప్ప వారు తీసుకొని పోబడుచున్నారు, లోకాన్ని వదిలిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఉండాలి చక్కగా. అనేక ఆత్మను రక్షించేవారు వారు. అలాంటి వారినే దేవుడు తీసుకొని పోతున్నారే. ఏ పని లేనటువంటి వారం, ఏ పని చేయలేనటువంటి వారం, సరిగా దేవుని కోసం జీవించలేకునేటువంటి వారం మనమే ఉంటున్నాం. కానీ భక్తుల్ని దేవుడు ఎంత తీసుకొని పోబడుచున్నారు. ఆ ప్రకాష్ గంటేల అనే వ్యక్తి అనేక ఆత్మలు రక్షిస్తున్నాడు. చక్కగా విశ్వాసులకే వాక్యం చెప్తూ బుద్ధి చెప్తున్నాడు. క్రైస్తవులైనటువంటి వారికే సరిగా వాక్యం తెలియదు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? 25 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడ్డాడంట. 25 సంవత్సరాలు తన మరణ సమయం వరకు కూడా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడ్డాడు. కానీ ఏనాడు కూడా నాకు ఈ రోగం ఉందని ముఖం చింత కలిగి లేదు. ఆయన ముఖంలో చిరునవ్వు కనపడుతుందండి. ప్రవీణ్ పగడాల ముఖం కూడా ఎలా ఉంటుందంటే అన్నగారి ముఖంలో చిరునవ్వు కనపడుతుంది. వాళ్ళు మాట్లాడితే నవ్వే. అంటే వారికి బాధలు లేవా, వారికి రోగాలు లేవా, వారికి కష్టాలు లేవా? నిన్న కూడా ప్రకాష్ అన్న ముఖం మీరు చూడండి, ఆయన ముఖంలో నవ్వు మాత్రమే కనపడుతుందండి. వాళ్ళకున్న రోగాలను బట్టి కదా వాళ్ళు చింతించలేదు, బాధపడలేదు. వారు ఎంతసేపు ఉన్నా ప్రభువునే చూపిస్తున్నారు. వారి జీవితాల ద్వారా క్రీస్తుని అనేకులకు చూపిస్తున్నారు. మరణమైన, రోగైన, హింసైన, బాధైన ఏవి కూడా క్రీస్తు నుండి నన్ను ఎడబాపవు అని లేఖనం ఒకటి ఉందండి. ఏవి కూడా మరి క్రీస్తు నుండి మనల్ని ఎడబాపు. నిజంగా అంత నమ్మకంగా దేవుని పని మనము చేయాలంట. చిన్న రోగం వస్తేనే, చిన్న బాధ వస్తేనే మనం ఏం చేస్తున్నాం? సంఘాన్ని మానేస్తున్నాం. గొప్ప గొప్ప వారిని చూసి మనం బుద్ధులు తెచ్చుకోవాలి. అలాంటి వారు పరదేశులు ఉంటారని నమ్మకంగా మనం చెప్పగలం. వారు అహర్నిశలు దేవుని కోసమే ప్రయాసపడ్డారండి. కనీసం ఆయన చనిపోయే సమయానికి ఏం లేదంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదంట. ఒకసారి సాక్ష్యం చెప్పి, నాకు ఇప్పుడు కూడా సొంత ఇల్లు లేదు, నేను బాడిగింట్లోనే ఉంటున్నాం. దేనికోసం? ప్రభు పని కోసం. ప్రభు పనిలో అహర్నిశలైన కష్టపడ్డాడు. నీతిగా, నిక్కసిగా, యథార్థంగా, ముక్కుసూటి మనిషి అంట ఆయన. ఎలా మాట్లాడేటువంటి వారు? ఎవరైనా సరే గద్దించేటువంటి వారు తప్పు చేస్తే గద్దించడం మరి నవ్వుతూనే, అవతల వ్యక్తి బాధపడకూడదు. ఒక సామెత లోకంలో, కర్ర విరగకూడదు, పాము సాగకూడదు, కానీ బుద్ధి రావాలి. అలా చెప్పేటువంటి వాడు ఆయన. అంత చక్కగా, అంత గొప్ప దైవజనుడిని మనం కోల్పోయాం. నిజంగా చాలా బాధ అయిపోయింది. ఏంటి ప్రభు అంత గొప్ప గొప్ప వారిని తీసుకొని పోతున్నావు అన్నప్పుడు నాకు ఒక మాట చూపించాడు దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఆ మాటను వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాటను దేవుడు నాకు బయలుపరిచింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, అంటే జీర్ణించుకోలేరు. అయితే భక్తులైన వారు ఏం చేస్తారంట? తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. భక్తులైన వారిని ఏం చేస్తాడంట? తీసేసుకుంటాడు దేవుడు. పూలను మనం ఎలా మంచి మంచి పూలను కదా ఏరుకుంటాం. కాయగూరల దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? మంచి మంచి ఎలా ఏరుకుంటామో దేవుడు కూడా భక్తులైన వారిని తీసేసుకుంటాడు. 6 నెలలకు ఒక భక్తుడు, మొన్న 6 నెలల కిందట ఒక భక్తుడు, బహుశా 5 నెలలు 6 నెలలు అవుతుంది దగ్గర ప్రవీణ్ పగడాలను తీసేసుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రకాష్ గంటేలను తీసేసుకున్నాడు. అంటే భక్తులైన వారిని దేవుడు తీసేసుకుంటాడంటే ఏది చూడకుండా అంట కింద రాయబడింది, కీడు చూడకుండా. ఏం రాబోతుందండి? కీడు రాబోతుంది. కీడు చూడకుండా, తన భక్తులు కీడు చూడకుండా అనే మాట చూడండి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు ఏం చేస్తారంట? కొనిపోబడుచున్నారు. భయంకరమైన కీడు రాబోతుందేమో. అందుకే ముందుగానే దేవుడు ఏం చేస్తాడంట? భక్తులందరినీ కూడా తీసేసుకుంటున్నాడు ఆయన, కొనిపోతున్నాడు అందరినీ. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆ భక్తుల మరణం వారికి ఎలా ఉందంట? లాభముగా ఉందంట అండి. నేను సాక్ష్యం సామాన్యంగా ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. నా సాక్ష్యం చెప్తే నన్నే కనపరుస్తారు, నన్నే హైలైట్ చేస్తారు. కానీ నా సాక్ష్యం కాదు, నన్ను రక్షించిన నా ప్రభువే గణపరచబడాలంటాడు ఆయన నోటి ద్వారా. నిజంగా మనమైతే మన గురించే గొప్పలు చెప్పుకుంటాం, మన డబ్బాలు చెప్పుకుంటాం. కానీ భక్తులైన వారు ఎప్పుడు కూడా వారి గురించి గొప్పగా ఎక్కడ చెప్పుకోరండి. వారి డంబాలు ఎక్కడ ప్రదర్శించుకోరు. ఎంతసేపు ఉన్న వారిని రక్షించిన ప్రభువునే హైలైట్ చేస్తారు, ప్రభువునే గణపరుస్తారండి.
అంత తగ్గింపు జీవితం, అంత విధేయత కలిగిన జీవితము క్రైస్తవులు ఎలా ఉండంట కలిగి ఉండాలి. నీతిమంతులు ఎందుకు తీసుకొని పోబడుచున్నారంట? మరి ఎక్కువ కీడు రాబోతుంది, ఆ కీడు చూడకుండా వారిని దేవుడు ముందుగానే తీసేసుకుంటున్నాడు.